ఇక రెండో నామం నీ పా నీ పా నీ పాలినిలో నీ ఆఖరి అక్షరం మొదటి అక్షరం పాలిని నీ పా అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గురువు గారు ఒకటే లైన్ లో చెప్పారు. దీని గురించి కొద్దిగా అమ్మవారి దయతో నేను కొద్దిగా విడమర్చి చెప్పాను. అంటే ఆయన పుస్తకాన్ని ఆయన మహానుభావుడు ఆయన ఒకళ్ళతో పని చేయిస్తారు ఆయన. సో అది నా అదృష్టంగా భావిస్తూ వారి అనుగ్రహం అనుకుని చెప్తున్నారు. నీప అంటే ఇది వనదుర్గా లక్షణం. వనదుర్గలు ఉన్నారుగా, మీరు పూజ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రకృతి స్వరూపంలో అమ్మవారిని నవరాత్రుల్లో ఆరాధిస్తారు. పళ్ళు అన్ని పెట్టి వనదుర్గ, అవునా? సమృద్ధిగా మన సంపదంతా వనదుర్గలు ఇస్తారు. అంటే మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు కూడా వనదుర్గ. ఈ పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాల వరకు కూడా ఇది వనదుర్గ. అంతేగా, వర్షాలు పడటం దగ్గర నుంచి మన సంపదలు, ఇవన్నీ సంపదలు. ఇవన్నీ ఏంటంటే వనదుర్గ. వర్షం పడకపోతే ఏమవుతుంది? ఇప్పుడు పంటలోనే కొట్టుకుపోయినాయి. డబ్బుంటే అన్నం వస్తుందా? చెప్పండమ్మా. ఎకనామిక్స్ అర్థమైందా? డిమాండ్ బట్టి ఇది ప్రొడక్షన్ ఉంటుంది. ఇది వనదుర్గా లక్షణం కలిగిన ఒక వన ఔషధ విశేషము అని చెప్పి ఆపేశాడు. నీపా వృక్షాలు అని ఆపేశాడు ఈ నామం. ఇప్పుడు చెప్తాను నేను అసలు ఏమిటి ఈ రహస్యం అంటే చెప్పాలి, మీరు తెలుసుకోవాలి. ఈ సృష్టిలోనే శ్రీ సూక్తం అంతా ఉంది. ఔషధులు ఉన్నాయి, జబ్బులు ఉన్నాయి, రెండు ఉన్నాయి. వనదుర్గలోనే అన్నీ ఉన్నాయి. ప్రకృతిని ఆరాధించడం అంటే ఈ వనదుర్గల్ని, అమ్మవారిని ఎప్పుడూ కూడా ఆరాధించటం లాంటిది. ఈ వనాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని, స్థూలంగా కానీ సూక్ష్మంగా. అవునా? సో ఇందులో ఔషధీయులు ఉన్నాయి. అవునా? గంగ కొట్టుకుంటూ వస్తూ ఉంటుంది. గంగ ఎక్కడి నుంచో మొదలై అన్ని ఔషధాలన్నీ కలుపుకుంటూ, అందుకే ఆ నీళ్లు తాగితే అన్ని జబ్బులు పోతాయి అంటారు. ఈ సృష్టిలో ఈ వనదుర్గలు విష వృక్షాలు ఉన్నాయి, దేవతా వృక్షాలు ఉన్నాయి, కలిసి ఉన్నాయి. మనిషి ఈ సృష్టిలో జబ్బులు ఉన్నాయి, ఆరోగ్యము ఉంది, అనారోగ్యము కూడా ఉంది. సో నీప అంటే ఈ వనదుర్గ ఆరాధన చేత, దేవతా వృక్షాల ఆరాధన చేత, చాలా మంది చెట్లకు త్రిమూర్తి స్వరూపం అండి అని చెప్పి వేప చెట్టు, ఉసిరి చెట్టు అని చెప్పి పూజలు చేస్తారే, అది గుడ్డి నమ్మకం కాదు. ఈ వనదుర్గని కాపాడుకునే పూజ. నువ్వు ఇంకా పెరగటం, మంచి మొక్కలు నాటుతున్న కొద్దీ మంచి వాతావరణం అమ్మవారు, వనదుర్గ అమ్మవారు ప్రసన్నమవుతుంది అని. ప్రకృతి ప్రసన్నమైతే మన ఆరోగ్యం కూడా చేకూరుతుంది అని. మనము బాగుంటాం, మంచి ఆలోచనలతో, మంచి ఊహలతో, మన వంశాలు, మన తరాలు కూడా ఈ వనదుర్గ ఆరాధనతో. నీప వేప చెట్టు మరి సాక్షాత్ దేవతా వృక్షమే కదా. వేప చెయ్య దేవుడి పేస్ట్ గా కూడా వాడుతున్నాం కదా. వేపుల్లో పెట్టుకునే వాళ్ళు పూర్వం, ఇప్పుడు పేస్టులు వచ్చాయి పళ్ళు తోముకోవాలంటే, అంతే కదా. నీప అంటే అది ఈ వనదుర్గ స్వరూపం అమ్మవారు. ఇందులో మళ్ళీ నీకు ఆయుర్వేదము ఇవన్నీ కూడా ఇందులోంచి పుట్టినవే ఈ శాస్త్రాలు. సో ఈ యొక్క వనదుర్గలో ఈ కలెక్టివ్ గా చూస్తే, సామూహికంగా చూస్తే, నువ్వు గనక ఈ వనదుర్గ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే, ఆ ఆరాధన వల్ల ఏ మొక్కతో నువ్వు ఏ జబ్బు నువ్వు నయం చేసుకోవచ్చు అనే జ్ఞానం కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో షుగర్ తగ్గించేది ఇవన్నీ మనకి ఎట్లా తెలుసు? మన ఇంటి చెట్టు ముందే ఉంది, జిల్లాయి వృక్షం ఉంది, తీగలకి పాకుతూ ఉంటుంది. దానిలో అంత ఔషధీకరణ శక్తి ఉందని నీకు తెలీదు, నాకు తెలీదు. తీసి అది ఊరికే పాకుతుందని చెప్పి తీసి రోడ్డు మీద పడేస్తున్నాం.
అందులో నుంచి ఔషధం తీశాడు ఆయుర్వేదంలో. మరి వాడికెలా కలిగింది? వాడు వనదుర్గ అని ఆరాధించాడు కాబట్టి, ఆ జ్ఞానము వాడికి ఇచ్చింది అమ్మవారు. ఒరేయ్! ఆ జబ్బుకి ఇదిరా అర్థమైందా అమ్మ? ఈ సృష్టి చేసేటప్పుడు, కారు నడిచేటప్పుడు ఇంజిన్‌లో ఆ! బాగానే వెళుతోంది. సృష్టి చేసేటప్పుడు ఇంజిన్‌లో నుంచి మడ్డి ఎలా బయటికొస్తుంది? మడ్డి. ఆ మడ్డియే ఇది. ఆ! ద్వైతములో 2 పుట్టాయి. రాక్షసులు వీళ్ళందరూ కూడా పుట్టారు. దేవతలు పుట్టారు. సో, రాక్షస సంహారం ఎలా జరుగుతుంది? అమ్మవారు వనదుర్గ రూపంలో ఆరాధిస్తే అమ్మవారు ఆ రాక్షస సంహారం చేస్తుంది అని. దేవతా వృక్షాలుగా. సృష్టిలో కూడా యుద్ధం ఉంది. మనం ఏమిటి అజ్ఞానంలో మంచి వృక్షాలన్నీ తీసేస్తున్నాం. పనికిమాలిన వృక్షాలన్నీ నాటుతున్నాం. ఆ! అందుకే హిమాలయాస్‌లో నువ్వు ధ్యానం చేస్తున్నావంటే అక్కడ ప్రకృతి అంతా కూడా ఎలా ఉంది? మొత్తం అట్మాస్ఫియర్ వాతావరణం అంతా కూడా ఔషధీకరణించబడి ఉంది. ఆ శ్వాస నువ్వు పీలుస్తుంటే నీ షట్‌చక్రాలు కూడా అలా కదులుతున్నాయి. అందుకే అక్కడ ధ్యానం కుదురుతుంది అంటారు. యోగం అంటే అది. అక్కడ యోగం వస్తుంది. ఈ లోకంలో యోగం చేస్తే వియోగం వస్తుంది. అవునా? సార్ నాకు కుదరట్లేదది. ఎందుకొస్తుంది? కుదురుతుంది? పొల్యూషన్. ఇదంతా శుద్ధి జేసుకోవాలి. అదే భూత శుద్ధి అంటే అది. అష్టదిగ్బంధనం చేసి కూర్చుంటే అప్పుడు నీ వరకు నువ్వు క్లీన్‌గా ఉండు. పరిసరాలు క్లీన్‌గా పెట్టుకో అన్నారు అందుకే. హైజీనిక్ కండిషన్స్ అంటారు. ఆ! అన్‌హైజీనిక్‌లో నువ్వు ధ్యానం కుదరదుగా. అన్నం తింటావా? ఇల్లంతా అడవిగా పెట్టుకొని అన్నం నీకెలా సహిస్తుంది అంటారు. అవునా? అదనమాట. సో, ఈ అమ్మ ఇది ఇక్కడికి చాలమ్మా. ఇలా వెళ్ళిపోతే మనం ఔషధాల వైపు, ఇంకా అమ్మవారు వనదుర్గా లక్షణంలో ఇంకా అబ్బో! అదొక పెద్ద శాస్త్రం. అంత సమయం లేదమ్మా నాకు. సో, అక్కడి దాకానే చెప్పాను. తెలీదని కాదు. గురువుగారు ఒక లైన్‌లో చెప్పారు. దాన్ని నేను ఇంతవరకు పొడిగించి ఆపుతున్నా. ఇంకా ఎవరైనా చెప్పదలుచుకునేవాడు నేనెక్కడ ఆపానో అక్కడి నుంచి చెప్తారు రాబోయే తరాల్లో. ఆయన చెప్పింది నీపా అనే దానికి కరెక్ట్. ఇదిగో ఇది. నీపా అంటే ఇది వనదుర్గా లక్షణం కలిగిన ఒక వన ఔషధి విశేషము. అంటే మంచి చెట్లన్నీ గూడా దేవతా వృక్షాలన్నీ స్వరూపమంతా అమ్మవారు. నీకు జబ్బు చేసినప్పుడు ఈ అమ్మవారు నీకు ఔషధ రూపంలో నిన్ను ఆ జబ్బు నయం చేస్తుంది అని. సో, ఇటువంటి మొక్కలు పెంచటం. ఇటువంటి వృక్షాల్ని కాపాడుకోవటం. దాన్ని పూజ చేసుకోవటం. ఆడవాళ్ళు అందుకే ఆ చెట్లకి పూజలు చేయటం. ఏమ్మా! దాన్ని 10 చోట్ల నాటితే మన పిల్లలు, మన తరాలు వాళ్ళు గూడా ఆరోగ్యంగా ఉంటారు అని. అదే అమ్మవారిచ్చే వరం. ఆరోగ్యమే మహాభాగ్యం. అది లేకుండా ఏం చేస్తావమ్మా? డబ్బు పెట్టుకొని, స్వీట్ తినలేవు, ఏమి తినలేవు. డాక్టర్లు ఏమి తినొద్దన్నారంటే, ఇంకెందుకు డబ్బు? అవునా? సో, నీపా వృక్షాలు అని. ఆవిడ అటువంటి స్వరూపం. వనదుర్గా స్వరూపము అని. నీపా అంటే అది. ఆ రూపంలో అమ్మవారిని నవరాత్రుల్లో చేర్చి, ఆ అమ్మవారిని అన్ని పళ్ళు, కాయగూరలతో ఆవిడని అలంకరిస్తారు. నువ్వు నీపా తల్లి, వనదుర్గవి తల్లి అని. మూలాధార స్వాదిష్టాన, మణిపుర, దహర దాకా, విశుద్ధి దాకా ఈ సృష్టి అంతా గూడా నువ్వే నిండి ఉన్నావు తల్లి. ఆ రకంగా మా శ్వాస గూడా పరిశుద్ధం చేస్తున్నావు అని. లేదా పొల్యూషన్ తీసుకొని రేపొద్దున ఇదే నీపాని డబ్బిచ్చి సిలిండర్‌లు పెట్టుకోవాలి. ఆక్సిజన్ సిలిండర్‌లు పెట్టుకొని కోవిడ్‌లో అంతేగా. ఎక్కడైనా ఉందా అమ్మా? చివరికి శ్వాస కూడా కొనుక్కొని బతికే రోజులొస్తున్నాయి. డబ్బిచ్చి కొనుక్కొని బతుకుతున్నాం. నేను బతకాలి రేపు గూడా అని జెప్పి డబ్బులిచ్చి మనం బతుకుతున్నాం. ఎంత దౌర్భాగ్య స్థితిలోకి దిగజారిపోయిందో సృష్టి చూడండి. మానవుడు ఎలా పతనమవుతున్నాడు. సైన్స్, సైన్స్ అని చెప్పుకుంటూ, టెక్నాలజీ అని చెప్పుకుంటూ, ఆ! ఈ యొక్క వేషభాషలు, వైపరీత్యాలు, పైశాచిక ఆనందాలు
ఇవన్నీ పెట్టుకొని అదేదో ఎదుగుదల అంటున్నారు. టెక్నాలజీ అని చెప్పి ఎదుగుదల అంటున్నారు. రియల్ ఎస్టేట్స్ అని చెప్పి అన్ని చెట్లు గూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా గూడా ఒకప్పుడు అడవులు ఉండేవి. చిన్నప్పుడు 1960లో. ఇప్పుడు అన్నీ ఇల్లులే. విజయవాడ ఎక్కడుందో తెలీదు. ఆ! విజయవాడ వచ్చిందండి అని జెప్పేస్తున్నారు. కలిసిపోయింది. హైదరాబాద్ ఎక్కడి దాకా ఉందంటే విజయవాడ దాకా చెప్పాల్సొస్తుంది. ఎక్కడ పడితే అక్కడ జనం. చెట్లు లేవు, చేమలు లేవు, పుట్టలు లేవు, ఏమీ లేవు. చివరికి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ యానిమల్స్ దేవతా సర్పాలు గూడా అవి కూడా పుట్టల్ని గూడా తీసేశారు. అవి గూడా అంతరించిపోతున్నాయి. సృష్టి అంతరించిపోతోంది. అది వనదుర్గ అంటే అది. ఈ నామం అంత గొప్పది. ప్రకృతి ఆరాధనకి సంబంధించిన నామము. దీపా ఆరాధన. అర్థమైందా? ఆ దీపాలు వెలిగించటం అంటే, ఆ పూజలు చేయటం అంటే అమ్మవారిని స్మరించుకోవటం. ఆ పూజల వలన అందుకే ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది అంటే అటువంటి పాపం ఆడవాళ్ళు ఎంతో భక్తిగా 4 గంటలకు స్నానాలు చేసి ఇటువంటి దేవతా వృక్షాలకి పూజలు చేసి అవునా? ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి కనీసం ఆ మాత్రం అన్నా మనం శ్వాస తీసుకుంటున్నాం. అది ఈ ఇది తెలియని వాళ్ళేంటంటే అదంతా మూఢనమ్మకాలు అంటున్నారు. మూఢనమ్మకాలు కావవి. ఎంతో సైన్స్ ఉంది. అలా అనుకుంటే సృష్టే మూఢనమ్మకం. అవునా? అంతా మూఢనమ్మకమే కదా! నీ జీవితం కూడా మూఢనమ్మకమే. నువ్వు శాశ్వతమా చెప్పు? ఎవడైతే శాశ్వతంగా ఉంటాడో భూమి మీద వాడు మూఢనమ్మకం అనాలి. నువ్వు శాశ్వతం కానప్పుడు అది మూఢనమ్మకం ఎలా అవుతుంది? నువ్వు చేసే పనులన్నీ నమ్మకాలతో చేస్తున్నావా? చెప్పు. నీకన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? నీ శ్వాస ఎక్కడి నుంచొస్తోంది? ఇక్కడ ఈ చెట్ల నుంచేగా వస్తోంది. మరి ఈ చెట్లని నరుకుతాను నువ్వు బతుకు. మరి దాన్ని ఆరాధిస్తున్నాను. ఆరాధించటము అంటే ఏంటంటే దీపారాధనలు చేసుకుంటే మూఢనమ్మకం అని కాదు. శ్వాసని మనం ఇప్పుడు యోగం ఎందుకు చేస్తున్నాము? అది మూఢనమ్మకం కాదు. ధ్యానము చేస్తున్నామంటే మూఢనమ్మకమా? ఆ! పిచ్చి వాళ్ళకి తెలియట్లేదు. ఆరాధన అంటే ఏంటో తెలియట్లేదు. నమ్మకం అంటే ఏంటో తెలియట్లేదు. ఆరాధన వల్ల కలిగే నమ్మకం. నమ్మకం ఎప్పుడొస్తుంది? విషయం తెలిస్తే వస్తుంది. సృష్టి రహస్యం తెలిస్తే. విలువ తెలిస్తే నమస్కారం పెడతాం. విలువ తెలియకపోతే నీ పక్కన సీఎం వెళ్ళినా పట్టించుకోవు. నేను చెప్పానంటే చీల్చి చెండాడతారు నారసింహ తత్వంలో. అర్థమైందా? పిచ్చి వేషాలెయొద్దు. అవునా? ఆ ప్రకృతి తీసేస్తే ఆ! ప్రకృతి సంపదే కదా! నీ బతుకే ప్రకృతి. నువ్వు వచ్చింది గూడా ప్రకృతి నుంచే. నీ శరీరం గూడా అక్కడి నుంచే వచ్చింది. నీటి నుంచే వచ్చింది. మరి నీరంతా మరి నదుల్ని పూజలు చేస్తున్నాము అంటే, నదుల్ని కలుషితం చేస్తే నీళ్ళెలా తాగుతావు? ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అంటారు. ఇండస్ట్రీలో వచ్చే వ్యర్థ పదార్థాలన్నీ నదీ నదాలు జీవనదుల్లో కలిపేస్తే మనకు తాగటానికి నీళ్ళేవి. మరి అవి కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మన తరాలే కాదు, మన ఉనికే ప్రమాదం. అది మూఢనమ్మకం అంటే? పూజ చేస్తున్నారంటే ఇది చూసి పక్కవాడు అక్కడ మళ్ళీ ఆ నది దగ్గరికి వెళ్లి స్నానాలు, బట్టలు ఉతకటం, మూత్ర విసర్జనలు చేయటం మానేస్తాడు. అమ్మో! ఈ నదంతా పవిత్రము అని చెప్పి ఆ ఒక్క అలవాటుని మానుపుతున్నాం. అర్థమైందా? ఎవరిని నొప్పించకుండా పూజ ద్వారా గాంధీ మహాత్ముడు చెప్పినప్పుడు ఒక చెంప చూపించి ఇంకో చెంప కూడా కొట్టు అని ఆరాధన అంటే. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు మూఢనమ్మకం అంటున్నాం. చూసారా? ఆరాధన, నమ్మకం పదాలు ముందు తెలుసుకోవాలి. అవి ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఎలా సంబంధం ఉన్నాయి, అవి తెలుసుకుంటేనే గాని అమ్మవారు తెలీదు. ఆ వనదుర్గ నీకు దర్శనం ఇవ్వదు. ఆ వనదుర్గకి సంబంధించిన కథలు మనం చిన్నప్పుడు బాలమిత్ర చందమామల్లో చదివామా లేదా? ఒక రైతు పాపం ఇంటికి కావలసిన ఆ! కర్రలు కావాలి అని అమ్ముకొని బతికేవాడు ఒక చెట్టుని నరుకుతుంటే నన్ను నరక్కు. ఆ! నీకు నేను ఏది కావాలంటే అది ఇస్తాను అని చెప్పి ఆ చెట్టులో నుంచి అమ్మవారు ప్రత్యక్షమై వాడి కోరికలు మళ్ళీ చెట్టు నరక్కుండా ఒక కథ చెప్పారు. అదొక నీతి. నరుక్కుంటూ వెళ్ళొద్దు. ఇది సంపద అని చెప్పటం. అంతే కదా! ఆ కథలు మర్చిపోయాం. మిత్ర ద్రోహము, మిత్ర లాభము అవన్నీ గూడా నన్నయ్య సూరి రాసింది.
ఎన్ని కథలున్నాయి. జంతువులతో కథలు చెప్పాం కదా! అవునా? ఇవన్నీ గూడా ఆరాధనా భావంతో వాళ్ళు చెప్పారు. అంటే ఒక చెట్టు కనిపించినప్పుడు మనసులో అయ్యో! దేవతా వృక్షాలండి పడుకుంటే నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి అని ఒకరు చేశారు కాబట్టి ఆ లక్షణం నీలోకొస్తుంది. నేను నరికాననుకో నువ్వు గొడ్డలు పట్టుకొని నరుకుతావు. అది చెప్తున్నాడు. ఆరాధన అంటే అది. అంతేగాని మూఢనమ్మకాలని చెప్పి ఊరికే చర్చల్లో కూర్చోవటం గాదు గంటలు గంటలు. 4 డబ్బులు సంపాదించుకొని పోవటం గాదు. ఏదో చెప్పేసాం మన బాధ్యత అయిపోయిందని. షో కన్సర్న్ టువర్డ్స్ నేచర్ అండ్ మ్యాన్. ప్రకృతి నుంచి మనిషి వచ్చాడు. వీళ్ళిద్దరూ అవినాభావ సంబంధం. ఒకరినొకరు కాపాడుకోవాలి. నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆకులు సరైనవి తింటేనే నీ ఆరోగ్యంగా ఉంటావు. అవునా? పురుగు, పుట్టుతో ఉన్నవి పళ్ళు, గిళ్ళు తింటే జబ్బులొస్తాయి. అవునా? అదే చెప్తున్నాడిక్కడ నీపా అంటే. నీటి నుంచి నువ్వు పుట్టావు. ఆరాధనా భావన. ఆ నీరు నీ తండ్రి నుంచి వచ్చింది, తల్లి నుంచి వచ్చింది. తల్లిదండ్రులు నిన్ను మూఢనమ్మకం అని వాళ్ళని దూషిస్తావా? అవునా? సో, అన్నిటికి కారణము, నీ పుట్టుకకు కూడా కారణము ఈ నీపా. ఈ పంచభూతాలు. ఈ సర్వ సృష్టిలో ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది. అర్థమైందా? చూడటానికి విష సర్పాలుగా కనిపిస్తాయి గానీ, సర్పాలు ఎంతో మేలు చేస్తాయి రైతుకి. అందుకే పాముల్ని మనం ఏంటంటే పూజ చేయటం. అఫ్‌కోర్స్ అది కుండలిని శక్తి. అది యోగా పరంగా అర్థం వేరుగా ఉంటుంది పరమార్థం. కానీ తెలుసో తెలియకో ఆ పుట్టకి పాపం పాలు పోయటం. అవునా? మరి పొలాల్లో ఎలుకలు ఇటువంటివి పందికొక్కులన్నీ వచ్చేస్తుంటే ఈ అర్ధరాత్రి మరి పావుల సంచారం ఎక్కువ ఉంటుంది. అవన్నీ వేటాడుతుందిగా లేకపోతే నీ పంటంతా అవి తినేసిపోతాయి. దాన్ని కృతజ్ఞతా భావం. అర్థమైందా? అందుకే ఈ సృష్టిలో ఒకరిని ఇలా ఆరాధన చేసుకోవాలి. అందుకే ఏం చేశారు మహానుభావులు, ఒరేయ్! ఈ గోలంతా ఎందుకు మనకి? అందరి మీద విశ్వ ప్రేమ, అహింస. నీ దారి నువ్వు వెళ్ళిపో. పాము ఏం చేస్తుంది? ఏమి చేయదు. అవునా? దాని దగ్గరికెళ్ళి కర్రతో నువ్వు దాన్ని పొడిస్తే అది నీ మీదకొస్తుంది గానీ, నీ పనిలో నువ్వు వెళ్ళావనుకో అదేం చేస్తుంది నిన్ను? నీ పక్క నుంచి వెళ్ళిపోతుంది. అవునా? నీకు ఆ యొక్క ప్రేమ అనేది నీ దగ్గర ఉంటే, అందుకే మునులు, ఋషులు వీళ్ళ యొక్క కుటీరాల్లో, ఆశ్రమాల్లో ఆ! క్రూర మృగాలు, సాధు జంతువులు గూడా కలిసి జీవనం చేసేయి. ఎలా చేసేయి అంటే అక్కడ ప్రేమ తప్ప ఇంకోటి తెలీదు. అహింస తప్ప. హింస చెయ్యకూడదు. అహింస, శాంతి. ఆ వాతావరణం అలా ఉంది. అదన్నమాట చెప్తున్నాడు. నీప అంటే అది. వనదుర్గ అంటే అది. చెట్టు నుంచి నీకు శ్వాస వస్తుంది. చెట్టే గదా! ఏం రావట్లేదు చెప్పు నీకు చెట్టు నుంచి. నువ్వు చివరికి నువ్వు ఇంట్లో ఉండాలన్నా గూడా తనని తాను ఆ! ఆ చెట్టునే నరికి నువ్వు ఇంటికి కావాల్సిన సరుకంతా గూడా అదే ఇస్తుంది. పండు ఆకలి గూడా తీరుస్తుంది. రాయేసి కొట్టినా ఏమి అంటలేదు. మరి అటువంటి దాన్ని అవును. మనకి ఎటువంటి వాళ్ళు మంచివాళ్ళంటే మనని మోసం చేసిన వాళ్ళు నెత్తిన పెట్టుకొని ఊరేగుతాం. అవునా? అంతేగా ప్రపంచం. సాయిబాబాని రాళ్ళేసి కొట్టారు. జీసస్ క్రైస్ట్‌ని సిలువెక్కిచ్చారు. ఎవరిని మనం కాపాడుకున్నాం చెప్పండి? ప్రకృతి పక్కన పెట్టండి. మనుషుల్ని చావు చితగ్గొట్టాం. అది మన దౌర్భాగ్యం. ఏ మనిషిని మంచి వాళ్ళని ఎక్కడ కాపాడుకున్నాం? ఓ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు గాని, మహానుభావులు ఉన్నారు గదా! కాల్చి చంప అవతల పడేసాం. తర్వాత వాడి పేరు చెప్పుకొని మనం బతకటం. అవన్నీ ఇందులోకొస్తాయి నీపాలో. జ్ఞానం అంత విస్తరిస్తుందనమాట. ఈ విస్తరణంతా చేసి, తెలుసుకొని, దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేయి. నీప అనే నామంలోకి వచ్చేయి. వనదుర్గ యొక్క విశ్వరూప దర్శనం చేసి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చేయాలి. అమ్మా! నీ యొక్క ఈ జ్ఞానము అంత విస్తారంగా ఉంది అని విజ్ఞానము. అక్కడే తిరగమని గాదు. ప్రకృతిలో. అవునా?
అమ్మ యొక్క గొప్పతనం తెలుసుకొని అమ్మని మళ్ళీ ఓం ఐం హ్రీం శ్రీం నీపాయై నమో ఆ ధ్యానం చేసుకో. నీకు నీ శక్తి నేను దర్శనం చేశాను తల్లి. జ్ఞానపరంగా చూశాను. అందులో చైతన్యంగా నువ్వెలా ఉన్నావో దర్శనం కూడా ఇచ్చావు. స్థూల, సూక్ష్మ, సూక్ష్మతరంగా ఎక్కడి దాకా నువ్వు దర్శనం ఇచ్చావు. విత్తనము నుంచి విత్తనం లేకపోతే ఇంత ప్రకృతి ఆ విత్తనమే నువ్వని తెలుసుకున్నాను తల్లి. నీపా అంటే అది. ఇది తెలుసుకుంటే నీకు శ్రీచక్రంలో ఉన్న బిందువు పరాత్పర కళాహం ఆమె సంకల్పం తెలుస్తుంది. అర్థమైందా? శ్రీ విద్య అంటే అది. ఇంత కింద ఇంత ఇదే మహాభారత యుద్ధం అంటే. నీలో జరుగుతున్న యుద్ధం అంటే ఇదే. ఇదే యుద్ధం. ఈ యుద్ధంలో నువ్వు దేనికోసమైతే నువ్వు యుద్ధం చేశావో అదే నీకు అశాస్త్రం అని తెలుసుకొని దాన్ని మహాప్రస్థానం చేయనైనా అని చెప్తుంది అమ్మవారు. ధర్మరాజు వీళ్ళందరూ కూడా చేసింది అదే. నువ్వు రాజ్యం నాకు వద్దు అని చెప్పటానికే యుద్ధం చేశావు. కౌరవుల తమ్ముళ్ళందరినీ చంపావు. అవునా? ఎందుకు చంపావు? మహాప్రస్థానం కోసం. నీపా మహాప్రస్థానం అన్ని వదిలేసి వెళ్ళిపోయావు. సో ఇందులో అంతా పూర్వం కూడా మహామహా గురువులందరూ కూడా ఇప్పుడు మేధా దక్షిణామూర్తి కూడా బోధి వృక్షం కిందే ఆ వృక్షమే నీకు బుద్ధి ఇచ్చింది. బుద్ధుడు ఎక్కడ ఏ వృక్షం కింద కూర్చుంటేనే ఆయన అక్కడ. ఆ వృక్షం ఎంత అదృష్టం చేస్తుంది. అవునా? బోధి వృక్షం. అవునా? సాయిబాబాది కూడా అంతే కదా. నీపా ఆయన షిరిడీకి వెళ్తే తెలుస్తుంది. ఆ చెట్టు చుట్టూ తిరుగుతున్నాం కదా, అక్కడే ధుని ఉంటుంది. ఆయన అక్కడే కూర్చునేవాడు. దేవతలందరూ ఋషులు, గురువులు చాలా ఇష్టపడేది ఇటువంటి వృక్షాలు. ఆ దేవతా వృక్షాల కిందే ఇంత విజ్ఞానాన్ని మనకు బోధించారు వాళ్ళు. వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఎలా జరిగాయి చూడండి. పుస్తకాల్లో గాని ఎక్కడైనా చెట్టు కింద ఎప్పుడు గురువు కూర్చుంటాడు. గురువు ముందు ఎప్పుడు శిష్యులు కూర్చుంటారు. ఆ మట్టి దిబ్బ మీద ఆయన కూర్చుంటాడు. అవునా? వ్యాసపీఠం మీద పుస్తకం పెట్టుకొని బోధిస్తూ ఉంటాడు. ఆ వ్యాసపీఠం కూడా నీపా నుంచి వచ్చిందే. అందుకే హిందూ సాంప్రదాయం అంటే మన సాంప్రదాయాలు ఏంటంటే పక్క వాళ్ళకి ఇంత శాస్త్రము, ఇంత విలువైన విషయాలు, మళ్ళీ ఈ విలువైన విషయాలు వాళ్ళు తెలుసుకొని కొత్తవి కనుక్కొని మళ్ళీ మన్నే తిడుతున్నారు. అవునా? ఈ రహస్యాలన్నీ కూడా మనము వాడు చెప్పింది కరెక్ట్ అని చెప్పి మన వాళ్ళని మనమే తిడుతున్నాం. నామోషిగా ఫీల్ అవుతున్నాం. మమ్మీ, డ్యాడీ అమ్మ, నాన్న అంటానికి సిగ్గుపడుతున్నాం. మమ్మీ, డ్యాడీ అంటానికి అది పెద్దగా మేము చాలా సివిలైజ్డ్ పీపుల్. మేము చాలా ఎదిగిన వాళ్ళం. కింద స్థాయి వాళ్ళు అమ్మ, నాన్న అంటారు. పై స్థాయి వాళ్ళు మమ్మీ, డ్యాడీ అంటారని ఏది కోతి చేసే పనులన్నీ ఒకరిని చూసి అనుకరించేది. అది నీ ఎదుగుదల అని అనుకుంటున్నావు భ్రమలో. అంతేగా? వాడికి మమ్మీ అన్నా కూడా మమ్మీలో కూడా అమ్మ అనే పదం ఉంది. మామ్ అన్నా కూడా అమ్మే ఉంది. అవునా? వాళ్ళు మన దగ్గర నేర్చుకొని మళ్ళీ మనకే నేర్పుతున్నారు. ఆ రహస్యం నీకు తెలియట్లేదు. యూ ఫీల్ దట్ యూ ఆర్ అన్ అమెరికన్. బై బర్త్ యూ ఆర్ అన్ ఇండియన్. ఇండియన్ గా ఉంటే అమెరికన్ ని అనుకరిస్తున్నాం. అది మన దౌర్భాగ్యం. బీ ప్రౌడ్, బీ ఇండియన్, బై ఇండియన్ ఎందుకన్నారు? నీ దేశం కంటే గొప్పది కాదు. దేశాన్ని ప్రేమించటం కాదు. దేశంలో ఉన్న ఇటువంటివి నువ్వు కాపాడాలి. అది దేశాన్ని ప్రేమించటం అంటే. ఊరికే జెండాలు పట్టుకొని తిరగటం కాదు. ఆ ఒక్కరోజు. ఏమ్మా? ప్రేమ శాశ్వతంగా నీ మనసులో దేశ ప్రేమ అలా ఉండాలి. ప్రతి క్షణము కూడా నువ్వు నా దేశం గురించి పాటుపడాలి. ఆ ఫీలింగ్ నీకుండాలి. ఆగస్టు 15థ్ నాడు వచ్చే ప్రేమ కాదు. అది ఒక్కరోజే. దాని ఆయుష్షు 24 గంటలే. మళ్ళీ మరునాడు మాయలో తిరుగుతారు అందరూ. ఆ! ఎప్పుడైనా దేశానికి కష్టం వస్తే అందరూ కలుస్తారు. అది కాదు నేను చెప్పేది.
మంచిదే. కనీసం ఆ బీజం ఉంది. దాన్ని పెంచండి. అర్థమైందా? మన సంస్కృతిని మనం కాపాడుకోవటం చెయ్యాలి. లేకపోతే ఏమవుతుంది అంటే అంతరించిపోతుంది. ఇంతటి గొప్ప ఇది మతం గురించి మాట్లాడట్లేదు. సనాతన ధర్మాలు మట్టి కలిసిపోతాయి. అలా మట్టి కలిపేవాళ్ళు వస్తారు భవిష్యత్తులో. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. హ్మ్. సో, యూ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. యూ హావ్ టు ప్రొటెక్ట్ యువర్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. ప్రొటెక్ట్ యువర్ సంస్కృతి. అర్థమైందమ్మా? ఇది అందరి కోసము. ఈ సనాతన ధర్మము, ఈ శ్రీ విద్య 10 మంది కోసము. మనం తరాల వాళ్ళకి ఇవ్వాలి అని ఈ నేపాల్లో ఉన్న గూఢమైన రహస్యాలు. ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పొచ్చు. ఇంకా లోపలికి వెళ్ళాను అంటే ఇంకో 10 గంటలు చెప్తాను. కానీ ఇక్కడికి ఆపుతున్నాను. మళ్ళీ రెండో విడతగా చెప్పాను నేను నేపాల్. ప్రకృతికి మనకి ఉన్నది. ప్రకృతిని ప్రకృతిగా చూసిన వాళ్ళు వెస్టర్నర్స్. ప్రకృతిని ఆరాధించిన వాళ్ళు ఇండియన్స్. అది మన గొప్పతనం. మనం ఆరాధించి చూపించాం. ఏమ్మా? ప్రకృతి నుంచి లాభాన్ని పొందిన వాళ్ళు చాలా మంది లాభం పొందుతారు. మనం లాభం పొందలేదు. కాపాడుకునేది పెట్టుకొని ఆరాధించాం. ఎంత నా లాభం ఉన్నా కూడా ఆ చెట్టుని నరకద్దు అన్నాం. ఆ సొమ్ము నాకు వద్దు అన్నాం. వాళ్ళు చెట్టుని నరికి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి. ఎవరు తక్కువ? ఎవరు ఎక్కువ? ఆలోచనా విధానంలో. ఐ యామ్ ప్రౌడ్ దట్ ఐ యామ్ ఎ ఇండియన్. ఈ ఈ ఈ పుణ్య భూమిలో పుట్టటమే నా అదృష్టం. నేను జ్ఞానినా, అజ్ఞానినా, విజ్ఞానినా, ప్రజ్ఞానినా అనేది నాకు అనవసరం. పుట్టటమే నా అదృష్టం. నా గురువుల పాదాల దగ్గరే మళ్ళీ నేను పుట్టాను అనుకుంటాను. ఆ హిమాలయాసే నాకు గురుపాదుకలు. ఈ సృష్టి, ఈ భారతదేశమే నాకు ఏమిటి? నేను పెరిగాను. ఈ భారతదేశమే నాకు జ్ఞానం ఇచ్చింది. ఈ భారతదేశమే ఈ శరీరానికి మళ్ళీ నన్ను అక్కడి దాకా బిందువు దాకా తీసుకెళ్ళింది. ఈ దేశం పుట్టటం అంటే ఎంత అదృష్టమో చూడండి. హెవెన్స్ అంటే స్వర్గాలంటే ఇవి. స్వర్గంలో పుట్టాం మనం. లేదా నరకంలో పుట్టలేదు మనం. స్వర్గంలోనే పుట్టాం. నేను చేసుకున్న పుణ్యం అది. మీరు చేసుకున్న పుణ్యం అది. అది నేను చెప్పాను. నీది గురుస్థానము. ప్రపంచంలో భారతదేశం గురుస్థానం. డబ్బుల స్థానమేమో అమెరికా లాంటివి. సంపన్న దేశాలు. వాళ్ళు కూడా చివరికి డబ్బును కూడా మనం పట్టించుకోం. డబ్బు కంటే అతీతమైనది శ్రీ విద్య. అన్నిటికీ అతీతమైనది. సర్వాతీత, శమాత్మిక. ఆ డబ్బు కూడా ప్రకృతి నుంచి వచ్చేదే. ప్రకృతిని అమ్ముకుంటే నువ్వు గొప్పవాడివయ్యావు. నేను ప్రకృతిని ఆరాధించుకొని నేను సూక్ష్మంగా గొప్పవాడిని అయ్యాను. యోగి అయ్యాను. నువ్వు భోగి అయ్యావు. చాలా వెస్టర్నర్‌కిను, ఇండియన్‌కి చెప్పే తేడా చెప్తున్నాను. నా దేశం నన్ను యోగిని చేసింది. నీ దేశం నిన్ను భోగిని చేసింది. నీ భోగత్వతో నువ్వు ఇతరులని కూడా చెడగొడుతున్నావు. అవునా? నేను నా యోగత్వంతో అందరికీ ఆరాధనతో అందరికీ కూడా అమ్మవారి యొక్క గొప్పతనం, అమ్మవారిలో ఆ యోగా మార్గం, ఆ కులాంతస్థ ఆ మార్గంలో నడుపుతున్నాను. తమసోమ జ్యోతిర్గమయ. అది. ఇప్పుడు చెప్పండి ఎవరికి ఎవరు? సో వి ఆర్ ప్రౌడ్ దట్ వి ఆర్ ఇండియన్స్. నా దేశంలో ఏది పుట్టినా కూడా నాకు ఇష్టమే. అది పుణ్యం చేసుకునే పుట్టింది. కుక్కని పిపిలిక అది బ్రహ్మ పర్యంతం. నా దేశంలో ఏది పుట్టినా కూడా అది నాకు ఇష్టమే. దాని మీద నాకు ప్రేమ ఉంటుంది. దేశ ప్రేమ అలా పెరుగుతుంది.